అల్లరి నరేష్ 2-3 ఇయర్స్ నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా 12A రైల్వే కాలనీ అనే మూవీతో వచ్చాడు. ఈ సినిమాకు స్టోరీ అనిల్ విశ్వనాథ్ పొలిమేర 1-2 డైరెక్టర్ దీనికి స్టోరీ ఇచ్చాడు. కానీ ట్రైలర్లో చూపించింది ఒకటైతే అక్కడికి వెళ్ళేసరికి ఇంకోటి ఉంది. ఇది అంటారు కదా, చిట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసినట్టు ట్రైలర్లో బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చూపించారు. ఎందుకంటే పొలిమేర 1-2 కూడా అదే లైన్ మీద నడుస్తూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసరికి అది సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. అసలు బ్లాక్ మ్యాజిక్ ఒక సీన్ పెట్టేస్తే సెట్ అవుతుంది ట్రైలర్లో చూపించినట్టు అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళేసరికి చుక్కలు కనిపించినాయి. పోనీ సస్పెన్స్ థ్రిల్లర్ అయినా ఒక ఇంట్రెస్టింగ్గా ఉందా అంటే దాని ఎగ్జిక్యూషన్ మొత్తం ఫెయిల్ అయింది అనిపిస్తుంది. ఒక్కొక్క సీన్ చూస్తే ఒక సీన్ స్టార్టింగ్ వస్తుంది, అది ఎందుకు పెట్టిరో నాకు అర్థం కాలే. ఎక్కడైనా సింక్ అవుతుందేమో అనుకున్నా స్టార్టింగ్లో వచ్చే సీను, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ సీన్ ఎందుకు పెట్టిరో కూడా అర్థం కాలేదు. ఇక మూవీ అయితే అంతగా ఏం అనిపించలేదు. ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి తెలంగాణ స్లాంగ్ వాడారు. అసలు ఆ స్లాంగ్ అస్సలు సెట్ అవ్వలేదు. అల్లరి నరేష్ కానీ మిగతా వాళ్ళకి కానీ అసలు సెట్ అవ్వలే. ఆ స్లాంగ్ ఎలా ఉండాలంటే అది నేటివిటీ అన్నట్టు ఉండాలి, కాకపోతే అది ఎక్కడ సెట్ అవ్వలేదని అనిపించింది. అండ్ మూవీ ఇక బీజిఎం కొన్ని సాంగ్స్ ఉన్నాయి 2, ఆ సాంగ్స్ అసలు వస్తుంటే ఎందుకు అసలు ఈ సాంగ్స్ ఎందుకు పెట్టారు ఈ మూవీకి అనిపిస్తుంది, అనవసరం. అండ్ యాక్టింగ్ వైజ్ అల్లరి నరేష్ బాగానే చేశారు, కామాక్షి కూడా బాగానే ఉంది. కాకపోతే మూవీలో మ్యాటర్ లేనప్పుడు ఇంకేం చేస్తాం. ఇక సినిమా అయితే నచ్చలేదు. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, అండ్ లైక్ షేర్ చేసి థ్యాంక్ యూ. అండ్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. జై హింద్.